ఆకేపాటి సుభాషిణి జనసేన కుక్కది. కిరణ్ రాయలు ఏమి చెప్తే అది చేస్తుంది. ఒక పెద్ద కుక్క. ముష్టి డబ్బులకు ఆశపడి కిరణ్ రాయలు ఎలా చెప్తే అలా, రాయలు కాదు వాడు ఒక సేటు. కిరణ్ సేటు ఎలా చెప్పితే అలా చేస్తుంది ఈ ఆకేపాటి సుభాషిణి పెద్ద కుక్క. సుభాషిణి వాడి దగ్గర ముష్టి తీసుకో, కానీ పెద్దల గురించి గౌరవమైన పెద్దల గురించి మాట్లాడే అధికారము స్థాయి నీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో డ్యాన్స్ వేస్తావా? నీ అర్హత ఏమి? నీ స్థాయి ఏమి? భారతమ్మ ఒప్పుకుంటే నువ్వు యువక చీప్ క్యారెక్టర్వి. నీ క్యారెక్టర్ అంతా తెలుసు. ఒక పబ్బుల్లో డ్యాన్స్ వేసుకునేదానివి, నువ్వు తాగుబోతు దానివని కూడా తెలుసు. వాడు కిరణ్ సేటుగాడే నీకు రోజుకు ఒక బ్రాండ్ కొనిస్తాడేమో. ఆ బ్రాండ్ కూడా చెప్తాన్నావు అంటే నువ్వెంత దిగజారిపోయిన ఆడదానివో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గురించి, భారతమ్మ గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు ఎంత ఎదవో అర్థమవుతుంది. పనికి మాలిందానా? ఒక మాజీ సీఎంఏ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేసిన వ్యక్తే వాళ్ళు. నీ చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు చెప్పి సూపర్ 6 పథకాలని అరుంధతి నక్షత్రాన్ని చూపించినట్టు చూపించినారు కదనే పనికి మాలిన ఎదవా. నిన్ను ఎట్టాగానే నీ తల్లిదండ్రులు కన్నారో తెలీదు, కానీ రోడ్డు మీదకి ఈడ్చినట్టుండారే పనికి మాలిందానా. ఉప్పు కారం వేసి పెడతాం ఏమనుకుంటా ఉండవు. బలిసిపోయినావు కర్రీ మొహం దానా. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? మా కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలను మంచిగానే పెంచినారు. మాకు తెలుసు ఎలా పెంచిందనేది మాకు తెలుసు. మేము చూసినాము. మంచి ప్రవర్తన గల పిల్లలు ఇద్దరు. ఈ తిరుపతిని ఇంత మంచి రోడ్లు వేసి, మంచి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి ఇంత మంచి తిరుపతిని మహాపుణ్యక్షేత్రం చేసిన అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను, గుర్తుపెట్టుకో. వాళ్ళ పిల్లల గురించి మాట్లాడే అధికారము స్తోమత నువ్వు ఉందా? నువ్వు పబ్బుల్లో డ్యాన్సులు వేసుకునేదానువు, కిరణ్ సేట్తో పోయి హైదరాబాదులో కులికేదానువు. నీ వీడియోలన్నీ చూస్తా అంటే అసహ్యంగా ఉంది. వాళ్ళ పిల్లల గురించి మాట్లాడే స్థాయి అనేది వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోని ఆడదానివే నువ్వు. బిఆర్ నాయుడు గారు చెప్పినాడని నువ్వు మాట్లాడతావా? ఎంత తీసుకొని మాట్లాడుతా ఉండావే చిల్లర మొహం దానా. నువ్వు రాజకీయాల్లో పనికి రావే. నువ్వు డ్రామాలు వేసేదానికి పనికొస్తావు, డ్యాన్సులు వేసేదానికి పనికొస్తావు. డ్యాన్సులకు పో, డ్రామాలకు పో, వీధి నాటకాలు ఆడేదానికి పో. వీధి నాటకాలు రోజుకొకటేస్తే నీకు నీ సేటుగాడికి డబ్బులు పనికొస్తాయి. రాజకీయాల్లో నువ్వు పనికి రావు. నీ ప్రవర్తన అంతా ఎలా ఉందో తెలిసిపోయింది. మొన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఉంటే ఎలా మాట్లాడుతూ ఉండావు? మాజీ సీఎం భార్య గురించి మాట్లాడతావా? సిగ్గులేని దాన్న. నీ జన్మంతా ఏమి జన్మనే? నీ కుక్క జన్మనే. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, అంతకంటే పరమ నీచమైన జన్మ నీది. ఇంత నీచంగా బతకాలా? చావుపో, సరిపోతుంది నీ బతుకు చెడ. నువ్వు నీ ఒక బతుకు. ఎప్పుడు చూసినా ఎవరు బిస్కెట్స్ వేస్తే, ఎవరు నీకు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట్లాడమంటావా? బిఆర్ నాయుడు గారు రాసలీలలు చూడలేదా? పనికి మాలిన ఎదవా. నువ్వు కూడా దాంట్లో భాగంగా ఉండావా? నాకు తెలిసి నీకు కూడా భాగం ఉన్నట్టుంది. కిరణ్ సేటుగాడు ఫొటోస్ అన్నీ వాడి అన్నీ వస్తూ ఉన్నాయి చూడే. పనికి మాలిందానా, నువ్వు కూడా వచ్చినావా? పనికి మాలిందానా. వాడు కుక్కకు బిస్కెట్ వేసినట్టు నీకు బిస్కెట్ వేస్తే మాట్లాడతావా? నీకు సిగ్గు, ఎగ్గు, మర్యాద, మానం
అనేది నీకు ఉందా? నీ మొగుడు నేర్పించలేదా? వీధిలోకి పొమ్మని చెప్పేసినాడా? వీధికి వదిలేసినాడా నిన్ను? నీ జన్మ కుక్క జన్మ కంటే హీనమైన జన్మ గదనే. పనికి మాలిందానా. భారతమ్మ గురించి, మాజీ సీఎం భార్య గురించి మాట్లాడుతున్నావంటే నీ బతుకంతా ఎంత నీచమైన బతుకో అర్థమవుతుంది. ఉప్పు కారం వేసి నిన్ను చెక్కాల. నిన్ను కోస్తే 10 ఊర్లకు సరిపోయేంత పందిలాగా ఉండావే. కర్రి మొహం దానా. నువ్వా మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి? మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం అయినప్పుడు బాగా చేసిన వ్యక్తే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చి అందరికీ ఇండ్లు స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించిన మహారాజే మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈవీఎంలతో మీ బతుకులంతా, ఈవీఎంలతో వచ్చిన బతుకులేమి. రాయపాటి అరుణాను కూడా మీ జనసేన వాళ్ళే కొట్టినారే. సిగ్గులేని దానా. నిన్ను కూడా మీ జనసేన వాళ్ళే నిన్ను కక్ష తీర్చుకుంటారు. మా సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మీ వాళ్ళు కూడా తీసుకున్నారు. కుక్క, పంది, నీ జన్మ పంది జన్మ కంటే హీనమైన జన్మే. మారే నువ్వు ఒక ఆడదానివేనా? ఒక ఆడదాని గురించి, ఒక ఆడ మనిషి గురించి మాట్లాడుతున్నావంటే నీది ఆడ జన్మ కూడా కాదు. ఏమి జన్మనో ఏమో తెలియట్లేదు. పంది కుక్క ఇంకనైనా మారి వాళ్ళందరికీ ప్రెస్ క్లబ్లో సారీ చెప్పు. నీ బతుకును ఇంకా ఈడ్చి రోడ్డున పడుతుంది. నీకు పిల్లలు లేరా? నీకు ఒక బతుకు లేదా? నువ్వు డ్యాన్సులు వేసుకుంటా అట్లే పో. నీ రాజకీయాలకు నువ్వు పనికి రావు. వీధి నాటకాలకు పనికొస్తావు, బాగా పనికొస్తావు. వీధి నాటకాలు వేయడానికి, వీధి నాటకాలు వేసుకుంటా పో. మా భారతమ్మ చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు చదివిస్తూ ఉంది. హాస్టల్లో మంచి ఫుడ్ పెడతా ఉంది. వాళ్ళకు మంచి బట్టలు ఇస్తూ ఉంది. ఇంత మంచి భారతమ్మని అన్నావంటే నీ నోరు ఆ వెంకటేశ్వర స్వామి పడగొడతాడే. పనికి మాలిన దానా. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా కరుణాకర్ రెడ్డి గారు కాలి గోటికి కూడా సరిపోని ఎదవ కుక్కవే నువ్వా మాట్లాడేది? భిక్షాన్ దేహి అని వాళ్ళు కిరణ్ సేఠ్ గారు, బిఆర్ నాయుడు గారు ఇచ్చినారా నీకు మాట్లాడమని ఇస్తేనే మాట్లాడుతాండవు. నీ బతుకు చెడ. నీ జన్మ కుక్క కంటే, పంది కంటే హీనమైన జన్మే. ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారు గురించి కానీ, మా కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, భారతమ్మ గురించి కానీ, అభినయ్ రెడ్డి గురించి కానీ మాట్లాడితే నేను నిన్ను ఆడుకుంటానే. చెడుగుడు కిరణ్ సేఠ్ గాడికి నీకు మాత్రం నేను వదలనే. నువ్వు ఒక ఆడదానివేనా? ఆడజన్మ పుట్టినావే, బలిసిపోయినావు కదనే. కర్రి మొహం దానా. 10 ఊర్లకైనంత ఉండవు కదనే. కర్రి మొహం దానా. నువ్వు సిగ్గు లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కరుణాకర్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గురించి మాట్లాడితే నీ నోట్లో మెరప్పడు పోసి కొడతాను. ఎక్కడెక్కడ పోసి కొడతానో తెలియదు, చూసుకో. ఈసారి మా కరుణాకర్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి, 2 సార్లు చైర్మన్ అయ్యి రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేసిన వ్యక్తులే వాళ్ళను ఆడిపోసుకుంటున్నావంటే నీకు జన్మే ఉండదే. మీకు పుట్టుకత లేకుండా నువ్వు ఇట్లా చచ్చిపోతావే. నీ జన్మెత్తి పాడు జన్మ, నువ్వెత్తి చచ్చిపోవే సరిపోతుంది. ఇంత రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేసిన వ్యక్తుల గురించి మాట్లాడతానవే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు? నీ పవన్ కళ్యాణ్ ఏం చేసినారే? పనికి మాలిన ఎదవ ముండా. పవన్ కళ్యాణ్ ఏమైనా చేసినాడా? ఒక్కటి రాష్ట్ర ప్రజలకు మేలు చేసినారని చెప్పండి. ఒక్క మేలు చేయలా, ఏమి చేయలా. ఒక చెంచాదానిలాగా పవన్ కళ్యాణ్ గారి సంఖ నాకుతా ఉండవు. ఒక కిరణ్ సేఠ్ గారి సంఖ నాకుతా ఉండవు కదనే. బిఆర్ నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్కు ఎంత తీసుకున్నావే? పనికి మాలిందానా. తీసుకొని మాట్లాడుతున్నావా? చెప్పు తెగదాకా కొడతాను నేను, చూసుకో.
ఈసారి మా కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గురించి కానీ మాట్లాడితే నేను ఊరికే ఉండను, నేను చెప్తా ఉన్నాను. వస్తుంది రాలంట, ప్రెస్ క్లబ్లో ఉందంట. తాగి మాట్లాడతానవే, నీకు తాగే అలవాటు ఉందని కూడా నీ జనసేన వాళ్ళే చెప్పినారు. తాగుతావంట, సిగరెట్ తాగుతావంట, ఆడుతావు పాడుతావు, ఇంకా నీకు అన్ని అలవాట్లు ఉండి సచ్చి ఇలాగ మాట్లాడుతూ ఉండవు. నీకు నోరు హద్దు లేకుండా మాట్లాడుతున్నావంటే నీ జన్మ పంది కడుపులో నుంచి వచ్చినావో ఏమో తెలియలా. పంది జన్మ నీది. ఇకనైనా మారి ఒక ఆడదాని పుట్టుక అనుకొని నువ్వు మంచిగా ప్రవర్తించు. మా భారతమ్మ గురించి మాట్లాడితే నీ నాలిక కోసి ఉప్పు కారం పెడతాం. జాగ్రత్తగా మసులుకొని మాట్లాడు.